స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, 6 నుండి 8వ వచనం వరకు. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. మంచివాని కొరకు ఒకవేళ ఎవడైనా చనిపోవుటకు తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను.
యేసు యుక్త కాలమున మన కొరకు చనిపోవడానికి గల కారణం ఏమిటి? యేసు యుక్త కాలమున మన కొరకు ఆయన చనిపోవడానికి కారణం ఏమిటో అపోస్తులుడైనటువంటి పౌలు రోమాలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరములో ఈ విషయాలు వారికి తెలియచేశాడు. మనము ఇంకా బలహీనులమై ఉండగా భక్తిహీనుల కొరకు యేసు చనిపోయినట్లుగా పౌలు తెలియచేస్తున్నాడు. అక్కడ ఒక మాట ఉన్నది. సహజంగా మంచివారి కొరకు ఎవరైనా ప్రాణం పెడతారు లేదా సహాయం చేస్తారు. నీతిమంతుల కొరకు ఎవరైనా సహాయం చేస్తారు, వారి కొరకు ప్రాణం పెడతారు. మరి భక్తిహీనుల కొరకు, బలహీనుల కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరున్నారు? యేసు ప్రభు అట్టి భక్తిహీనులను బలవంతునిగా చేయుటకు, బలహీనుణ్ణి బలవంతునిగా చేయుటకు, భక్తిహీనుణ్ణి కూడా భక్తి గలవానిగా చేయుటకు, ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చుటకు యేసు ప్రభు శిలువ మీద మరణించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ బలహీనతల కొరకు, నా బలహీనతల కొరకు మన పాప భారాన్ని ఆయన ఎత్తుకున్నాడు శిలువలో. యేసు ఎందుకు మరణించినాడు అని ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే, నా బలహీనతల కొరకే, నా అవిధేయత కొరకే, నా పాపముల కొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నా కొరకు ఆయన మరణించాడు అని మనము లోకస్తులకు సాక్ష్యము చెప్పాలి. ఇది మొదటి విషయం. మరి యేసు ప్రభు ఎందుకు మరణించాడు అనంటే, మనలను రాబోవు ఉగ్రత నుండి తప్పించుట కొరకై యేసు ప్రభు కల్వరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ఉగ్రత దినమందు, తీర్పు దినమందు మనము దోషులుగా మరి ఆయన ఎదుట నిలబడకూడదని, మనము తల వంచకూడదని యేసు ప్రభు మన దోషముల నిమిత్తమై ఆ దినమున, ఉగ్రత దినమున, తీర్పు దినమున ప్రభు మనలను దోషులుగా చూడకూడదనే ఉద్దేశంతో యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. మూడో విషయాన్ని మనం గమనిస్తే, పాపి కొరకై ఆయన ప్రాణం పెట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ఏమని రాయబడి ఉన్నది? ఆ కుమారుని యందు మనకు విమోచనమును, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. రెండు విషయాలు. ఒకటి విమోచన, పాప క్షమాపణ. ఎవరి వలన? ఆ కుమారుని వలన. యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టినాడు అంటే, మనలను విమోచించడానికి, మన పాపములను కొట్టివేయడానికి. అంతే కదా? 14వ వచనంలో, ఆ కుమారుని యందు మనకు విమోచనమును, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుని యందు మనకు విమోచన, ఆ కుమారుని యందు మనకు విమోచన, పాప క్షమాపణ యేసు ప్రభు కల్వరి శిలువలో ప్రాణం పెట్టుట ద్వారా. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో, నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇక్కడ మన పాపముల నిమిత్తమై మృతి పొందెను. పాపము
మొట్టమొదట ఆదాము వలన ఆదాము వలన పాపం ఈ లోకానికి వచ్చింది. ఆ పాపాన్ని తొలగించడానికి పరిశుద్ధుడైన దేవుడు మానవాళి మీద ఉన్న పాపం, జన్మతా వచ్చిన పాపం, మనం చేసిన పనులను బట్టి వచ్చిన పాపం, ఈ పాపమంతటిని తొలగించడానికి ఒక పాపి మరణించడానికి లేదు, పరిశుద్ధుడైన వాడే మరణించాలి. అందుకని యేసు ప్రభు సర్వ మానవాళి పాపములు కొరకై ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడుగా ఉన్నాడు. మరొక విషయాన్ని మనం చూద్దాం. 4వ విషయం, తన యందు విశ్వాసముంచే ఏ ఒక్కరు కూడా నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని యేసు ప్రభు కల్వరి శిలువలో ప్రాణం పెట్టినాడు. మీరు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 5వ అధ్యాయము 21వ వచనం. మరియు కదా అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలునో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపం ఎక్కడున్నదో అక్కడ ఆయన కృప. కనుక యేసు ప్రభు ఎందుకు మరణించినాడంటే మనకు శాశ్వత జీవం ఇవ్వాలని, జీవింపచేయాలని, శాశ్వత జీవాన్ని ఇచ్చుట కొరకై యేసు కొరకు ఈ లోకములో యుక్త కాలమున మన కొరకు ఆయన మరణించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరొక విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా మనం గమనిద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. విమోచన క్రయధనముగా మన పాపములకు, మన అతిక్రమములకు మనము చెల్లించవలసిన మూల్యం, మరి ఆయన క్రయధనముగా యేసు ప్రభు కల్వరి శిలువలో చెల్లించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడిగా ఉన్నాడు. మనల్ని విమోచించుట కొరకు యేసు ప్రభు తన ప్రాణాన్ని క్రయధనముగా కల్వరి శిలువలో అర్పించిన దేవుడు. ఇంకా మనం ఇంకొక విషయాన్ని మనం చూస్తే, యేసు ప్రభు ఎందుకు యుక్త కాలమున మానవుల కొరకు మరణించినాడంటే మనలను తండ్రి దగ్గరకు చేర్చడానికి, తండ్రితో ఐక్యం చేయడానికి, తండ్రితో ఐక్యపరచడానికి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఉన్నది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములు బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమ పొందెను. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, మనము దేవుని యొద్దకు వచ్చుటకు ఏమాత్రము యోగ్యత లేదు. అలాంటి మనలను యేసు ప్రభు మనలను తండ్రి యొద్దకు చేర్చుటకు, లేదా తండ్రితో సహవాసం కలిగి ఉండుటకు, తండ్రితో సమాధానపరచుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకు, పాపము కొరకు, మరి ఆయన అనీతిమంతుల కొరకు శరీరమందు చంపబడి ఆత్మ విషయములు బ్రతికింపబడిన ఆ ప్రభువుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉన్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నారు. ఆయనలో మీరు కూడా అనే మాట, ఆయనలో మీరు కూడా. క్రీస్తు మనలను విమోచించి, రక్షించి,
మన పాపంలోంచి విడుదల కలుగజేసి తండ్రితో ఆయన మనను ఐక్యపరచుట కొరకు యేసు ప్రభు ఈ లోకంలో తన ప్రాణాన్ని పెట్టిన దేవుడిగా ఉన్నాడు. 7వ విషయాన్ని మనం చూస్తే, దేవుని స్వభావాన్ని వెల్లడిపరచడానికై యేసు ప్రభు మన కొరకు ఈ లోకంలో తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుని యొక్క స్వభావం ఎలా ఉంటుందో దేవుడంటే మనకు తెలీదు, కానీ ఆ దేవుని స్వభావం ఎలా ఉంటుందో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మనకు చూపించిన దేవుడిగా ఉన్నాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, దేవుడు ఎంత దయ కలిగిన వాడో, ఆయన ఎంత క్షమాపణ హృదయం కలిగిన వాడో, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో మరి యేసు ప్రభు మరణించుటను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏకైక కుమారుణ్ణి, మరి తనకిష్టమైనటువంటి కుమారుణ్ణి మానవాళి రక్షణ కొరకై మరి తన కుమారుని ఈ లోకానికి పంపించి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మనందరి నిమిత్తమై కల్వరి సిలువలో ప్రాణం పెట్టాడు. అంటే తండ్రి మనల్ని ఎంత ప్రేమించుచున్నాడో అనే విషయాన్ని యేసు ప్రభు తెలియజేశాడు. దేవుని యొక్క స్వభావం ఏమిటో యేసు ప్రభు తెలియజేశాడు. దేవుని యొక్క స్వభావం ఎంత క్షమాపణ కలిగినదో యేసు ప్రభు కల్వరి సిలువలో ఆయన పడిన శ్రమను బట్టి, ఆయన హింసించిన, ఆయనను కొట్టిన, ఆయన తిట్టిన, అవమానపరిచిన, నిందించిన ఒక్క మాట కూడా మౌనముగా ఉండేనని మాట ఉంటుంది. ఇదంతా తండ్రి యొక్క స్వభావాన్ని యేసు ప్రభు మనకు చూపటం మనం చూస్తాం. చివరిగా ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. చాలు. యేసు ప్రభు మనల్ని క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నట్టుకు, ఒక పరిమళ వాసనగా ఉన్నట్టుకు ఈ లోకానికి మనము పరిమళ వాసనగా ఉండటం, మంచిని వెదజల్లేటువంటి వారిగా మనముండుట కొరకు యేసుక్రీస్తు కల్వరి సిలువలో ఆయన బలిగా అర్పించబడిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎందుకు యుక్త కాలమున మరి మన కొరకు మరణించవలసి వచ్చింది అంటే, ఒకటి మనలను పరిమళ వాసనగా ఉండుటకు యేసు ప్రభు కల్వరి సిలువలో ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు ఎందుకు మరణించినాడు అంటే, తండ్రి యొక్క స్వభావం ఏమిటో మనకు తెలియచేయడానికి ఆయన కల్వరి సిలువలో ప్రాణం పెట్టినాడు. మరి మనలను తండ్రి యొద్దకు చేర్చుటకు, తండ్రితో సహవాసం కలిగించడానికి, దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి మనలను, మన పాపముల విషయమై దేవునికి దూరంగా ఉన్న మనలను తండ్రి యొద్దకు చేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాప భారమంతా ఆయన మీద వేసుకొని మనలను పరిశుద్ధులు చేసి తండ్రి దగ్గరకు ఐక్యపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మనల్ని విమోచించడానికి వచ్చినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవాన్ని పొందడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఒక పాపికి రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చినాడు. ఉగ్రత దినమందు, తీర్పు దినమందు ఒక దోషిగా నీవు నేను నిలబడకూడదని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మన బలహీనతల కొరకు, మన అవిధేయత కొరకు, మన పాపముల కొరకు మనల్ని బలపరచు నిమిత్తమై యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి యుక్త కాలమున ఆయన మన కొరకు ప్రాణమునిచ్చిన దేవుడిగా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి నీ కొరకు నా కొరకే వచ్చినాడు. ఆయన మనలను విడిపించాలని, మనల్ని విమోచించాలని, మన బలహీనతలను తొలగించాలని, బలపరచాలని, మన భక్తిహీనతలో నుండి భక్తిని కలుగు చేయాలని, అనీతిమంతులైన మనలను నీతిమంతులుగా చేయడానికై యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడని మనము తెలుసుకుంటూ ఉన్నాం. కనుక మన జీవితాల్లో ఈ లెంట్ డేస్లోనైనా ఇంకా ఏదైనా మనలో బలహీనత ఉంటే, ఇంకా మనము దేవునికి దూరస్తులుగా ఉంటే, ఇంకా దోషులుగా మనము నిలబడే పరిస్థితులు ఒకవేళ మన జీవితంలో ఉంటే, ఈ దినమే వాటిని విడిచిపెట్టాలని, క్రీస్తు నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో ఆయన మరణించినాడని, ప్రాణం పెట్టిన దేవుడిగా ఉన్నాడని యేసుక్రీస్తు నామమును బట్టి మీకు మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
ఈ ఉదయకాలమందు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు ప్రభా. మీరు యుక్త కాలమున మరి మానవుల కొరకై కల్వరి సిలువలో ప్రభా మా కొరకై మీరు చనిపోయిన దేవుడిగా ఉన్నారు, మరణించిన దేవుడిగా మీరు ఉన్నారు అయ్యా. నీ వాక్యము ద్వారా అనేకమైన విషయాలు ఈ సమయంలో మాకు బయలుపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తాం. నిజమే తండ్రి, మమ్మల్ని విమోచించడానికి, మా బలహీనతలను కొట్టివేయడానికి నాయన, మా భక్తిహీనతలో నుండి మమ్మల్ని భక్తి కలిగి జీవించడం కొరకై ప్రభువా, తండ్రితో ఐక్యపరచుట కొరకై నాయన, మేము దోషులుగా తీర్పు దినమందు నిలబడకూడదని ప్రభా, మేము పాపములోనే ఉండకూడదని మీరు ఉద్దేశించి ప్రభా మా అందరి కొరకై మీరు కల్వరి సిలువలో ప్రాణం పెట్టిన దేవుడిగా ఉన్నందుకై స్తోత్రాలు. ఈ దినము ప్రభా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, మమ్మల్ని హెచ్చరించినందుకై నేను స్తుతిస్తున్నాము. ఈ వాక్య సందేశం వింటున్న ప్రతి నీ ప్రియ బిడను మీరు దీవించమని, ఆశీర్వదించమని, వారి కుటుంబాలను దీవించమని ప్రభా. మీరు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటో ప్రభా గుర్తెరిగి మేము నాయన విశ్వాసముతో ముందుకు కొనసాగడానికి, భక్తి కలిగి జీవించడానికి, మా పాపములు విడిచిపెట్టడానికి, మా బలహీనతలన్నిటిని విడిచి ప్రభువా నీలో కొనసాగడానికై నీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.